అహల్య, మీరా గారు రండి. మీరేంటండి ఇంత పొద్దునే వచ్చేసారు? ఈరోజు ఒక స్పెషల్ సార్, అందుకే వచ్చాను. స్పెషలా? స్పెషల్ ఏంటండి? ఒకసారి మీ కళ్ళు మూసుకోండి. దేనికి మీరా గారు? మూసుకోండి చెప్తాను. సరే అలాగే. ఇప్పుడు కళ్ళు తెరవండి. హ్యాపీ ఫాదర్స్ డే. నాన్నకివ్వు లెటర్. ఇదేంటి మీరా గారు? ఏంటో మీరే చూడండి. మీ అబ్బాయి మీకు ఫాదర్స్ డే విషెస్ చెప్పాడు. మీరు థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీరా గారు. నాకు థ్యాంక్స్ ఎందుకు సార్? మా అబ్బాయితో నాకు ఫాదర్స్ డే విషెస్ చెప్పించి గిఫ్ట్ ఇప్పించారు కదా. మీ అబ్బాయికి ఇప్పుడు మాటలు రావు కాబట్టి, గిఫ్ట్ తన సొంతంగా తీసుకురాలేడు కాబట్టి తన తరపున మీకిచ్చాను. మీరు మీ అబ్బాయికి బెస్ట్ ఫాదర్ సార్. ఎందుకంటే మీ భార్య లేకపోయినా బాబుకి తల్లి తండ్రి మీరే అయ్యి చూసుకుంటున్నారు. ఇంత గొప్ప తండ్రి దొరికినందుకు మీ బాబు చాలా అదృష్టవంతుడు. మీరా గారు, మీరు అచ్చం మా అహల్యలా ఉండడమే కాదు, అహల్య ఏం చేస్తుందో ఎలా చేస్తుందో అవన్నీ మీరు చేస్తున్నారండి. అసలు మీరు అహల్య కాదు, మీరా అంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. అసలు నా అహల్యనేమోనని డౌట్గా ఉంది. అయ్యో లేదు సార్, నేను మీరానే, అహల్యని కాదు. ఊరికే అన్నానులేండి, మీరు మీరానే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మీరా గారు. నేను ఇప్పుడే బాబుకి డ్రెస్ చేంజ్ చేస్తాను. నేను చూసుకుంటాను, ఇవ్వండి. నాన్నకి ఫాదర్స్ డే విషెస్ చెప్పావు కదా నాన్న, ఇంకా బజ్జుకో. అహల్య, మీరు మీలా ఇక్కడ ఉండుంటే ఈరోజు ఇంకోలా ఉండుండేది. లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
సార్ ఏమైంది? ఏం లేదండి, లాస్ట్ టైం ఇదే రోజు నేను మా నాన్నతో ఫాదర్స్ డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ ఈ సంవత్సరం కొన్ని పరిస్థితుల కారణంగా ఫాదర్స్ డే చేసుకోలేకపోతున్నాను. అందుకే కొంచెం బాధగా ఉంది. మీరేం దిగులు పడకండి. మీరు ఈరోజు ఎలాగైనా మీ ఫాదర్తో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అది నాన్నకి ఇష్టం లేదండి. మీరు ఒక్క నిమిషం ఉండండి. మీరు రండి. ఎక్కడికండి? రండి చెప్తాను. ఇలా రండి. మీరా గారు, ఏంటిదంతా? ఈ డెకరేషన్ అంతా ఎవరు చేశారు? నేనే చేశాను సార్. ఇంత డెకరేషన్ మీరు చేశారా? అవును సార్. మీ ఇంట్లో పని చేస్తారు కదా బంగారాజు గారు, ఆయనతో కలిసి పొద్దున్నే వచ్చి డెకరేషన్ అంతా చేశాను. ఎందుకు చేశారండి? నిన్న బెనర్జీ అన్నయ్య మీద ఒక కన్నేసి ఉంచమని నాతో చెప్పారు కదండి.